వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు iSmart గజలక్ష్మి టైలరింగ్. మన ఛానల్లో పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కదా. బేసిక్ నుండి అయితే చెప్తున్నాను కదా. చాలా వివరంగా ఉన్నాయి. టాప్ మెజర్మెంట్ ఏ విధంగా కొలతలు తీసుకోవాలి, ప్యాంట్కి ఏ విధంగా కొలతలు తీసుకోవాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ టాప్ అయితే చూపించాను. చాలా వివరంగా అయితే చెప్పాను. అలానే కొత్త వాళ్ళకైతే 100% యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఒకసారి చూడండి. అలానే చాలా వీడియోస్ బేసిక్ నుండి అయితే 30 డేస్ క్లాసెస్ ఉన్నాయి, 100 డేస్ క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి, బాగా యూస్ఫుల్గా ఉంటాయి. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నార్మల్ ప్యాంట్ కటింగ్ అయితే చూద్దాము. నార్మల్ ప్యాంట్ కటింగ్ చేసేటప్పుడు అంటే మనం సాదా ప్యాంట్ కూడా అనొచ్చు, నార్మల్ ప్యాంట్ అనొచ్చు. ఈ ప్యాంట్ కటింగ్ చేసేటప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి, లావుగా ఉండే వాళ్ళకి, తొడ భాగం బాగా లావుగా ఉండే వాళ్ళకి మార్కింగ్లో తేడా ఎలా చూసుకోవాలి, అలానే లెగ్ కరువు స్కేల్ ఎలా ఉపయోగించాలి చూద్దాము. అయితే ఇప్పుడు క్లాత్ విషయానికి వచ్చేసరికి చూడండి, కంప్లీట్గా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కొత్త వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా ఫోల్డింగ్లో. అది క్లాత్ మొత్తం నేను ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఈ క్లాత్ అయితే 2 మీటర్స్ క్లాత్ అయితే ఉంది, మనకి డ్రెస్ మెటీరియల్లో వచ్చే క్లాత్. అయితే ఏ సైజు వారికి ఎంత క్లాత్ అయితే సరిపోతుంది అని కూడా డౌట్ అయితే ఉంటుంది కదా. నేను వీడియో మధ్యలో దాని గురించి కూడా నేనైతే క్లారిటీ ఇస్తాను. ఆ క్లాత్ మొత్తం ఓపెన్ చేశాక ఇలా ఫోల్డింగ్ అయితే నేను చేసుకుంటున్నాను. చూడండి, ఇలా 2 ఎడ్జులు అంటే మనకి గట్టంచు అయితే వస్తుంది, కోరంచు అంటాము. ఈ గట్టంచు సైడ్ వచ్చేసి ఇలా పట్టుకోనమంటే మనకి డైరెక్ట్గా నిడు ఫోల్డింగ్లో అయితే క్లాత్ వస్తుంది. అలా నిడు ఫోల్డింగ్లో వచ్చే క్లాత్ 2 మీటర్స్ అయితే ఉంది కదా. 1 మీటర్ దగ్గర చేయి పట్టుకొని అలా మనం పెట్టేసామంటే మీటర్ మీద మీటర్ అయితే మనకి వచ్చిందనమాట. సరేనా? అయితే మీటర్ మీద మీటర్ అయితే వచ్చింది. అయితే ఫోల్డింగ్ అయితే మన వైపు అయితే ఖచ్చితంగా ఉండేటట్టు అయితే ఒకసారి చూసుకోండి ఈ ఫోల్డింగ్. అలానే ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉంది, కిందకు కూడా ఓపెన్స్ అయితే ఉన్నాయి. అలానే పైనకు వచ్చేసి ఫోల్డింగ్ అయితే మనకు ఉంటుంది. సరేనా? ఈ విధంగా ఇక్కడ లేయర్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బిగినర్స్ అయ్యేటప్పుడు 1కి 2 సార్లు అయితే చూసుకోవాలి. మన దగ్గర టైలరింగ్ నేర్చుకున్న ఒక ఆవిడ అయితే ఏం చేసింది అంటే ఓపెన్స్ మన వైపు పెట్టేసి లెగ్ మొత్తం మార్కింగ్ చేసి కటింగ్ చేసింది. అప్పుడు లెగ్ కోసం అయితే 4 క్లాతులు అయితే వచ్చాయి, 2 క్లాతులు కాకుండా 4 వచ్చాయి. అయితే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవచ్చు, కాకపోతే కస్టమర్ అయ్యేటప్పుడు చాలా కేర్ అయితే తీసుకోవాలి. అయితే ఈ విధంగా అయితే మనం ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం కదా. చేసుకునేటప్పుడు ఆది ప్యాంట్ తీసుకొని ఒకసారి మనము ఆటోమేటిక్గా లెగ్ ఏ విధంగా అయితే మనం తీసుకోవాలనేది అయితే చూపిస్తాను. చాలా ఈజీగా మనకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. కాకపోతే మనం చిన్న టిప్స్ పాటించడం వల్ల తొందరగా స్టిచ్చింగ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆది ప్యాంట్ వేసుకొని లూజులు ఇదే విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకుంటాం కదా. ఇక్కడ నడుం పీస్ అయితే మనకి ఈ కార్నర్లో అయితే వస్తుందన్నమాట. ఈ కార్నర్లో వచ్చేటప్పుడు ఇక్కడ మనకు ఓపెన్స్ వచ్చేసాయి. చూడండి, ఇలా 4 పీసులు ఓపెన్గా ఉన్నాయి కదా. మనము నడుం పీస్ చేయాలంటే 4 అతుకులు వేయాలి. ఫ్రంట్, బ్యాక్, రైట్ సైడు, లెఫ్ట్ సైడు అలా వేయాలి. అలా వేస్తే మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది, హెచ్చు తగ్గులు కూడా మనకు వస్తాయి కదా. అలా అయ్యేటప్పుడు కిందకున్న ఓపెన్స్ వచ్చేసి పైకి వేసాను, పైన ఉన్న ఫోల్డింగ్ వచ్చేసి కిందకి వేసాను. చూడండి, పైనకి ఓపెన్స్ వేసాను. అలా వేయడం వల్ల ఒక చిన్న టిప్ పాటించడం వల్ల మనకి నడుం క్లాత్లో అతుకులు లేకుండా చాలా తొందరగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. చిన్న సైజు క్లాత్లో కూడా పెద్ద సైజు ప్యాంట్ అనేది మనము కటింగ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఆది ప్యాంట్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మధ్యలో ఒక స్టిచ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి కింద వరకు అయితే మనకి కాలు లూజు, కాలు పొడవు వస్తుంది. పైనకు వచ్చేసి నడుం పీస్ అయితే వస్తుంది. మొత్తం మధ్యలో వచ్చేసి మనకి ఒక స్టిచ్ అయితే వస్తుంది. కాబట్టి అక్కడ నుంచి లాస్ట్ వరకు మనం పొడవు తీసుకోవాలి. అయితే ఇది చాలా ఈజీ కదా, కానీ ఇందులో కొన్ని టిప్స్ అయితే మనము పాటించుకుంటే మనం కస్టమర్ ప్యాంట్లు అనేది చాలా ఈజీగా మనమైతే ఎంత లావుగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, పొట్టిగా, పొడుగ్గా ఎలా ఉన్నాయి సరే మనం ఈజీగా చేయొచ్చు. అయితే మనకు ఆ ప్యాంట్ పొడవు వచ్చేసి 34 ఇంచులు అయితే వచ్చింది. అయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ బెల్ట్ అయితే ఉంది కదా. ఈ బెల్ట్కి కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట క్లాత్. మనం టోటల్గా సిల్క్ అయిందనుకోండి, సిల్క్ కానీ పాలిస్టర్ కానీ ఏదైనా ప్యాంట్ అయ్యేటప్పుడు 2 ఇంచులు మీరు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా మన ప్యాంట్ పొడవు ఎంత ఉందో దానికి 2 ఇంచులు.
కిందకి ఆ బెల్ట్ కోసం 1.5 ఇంచు, పైన కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచు. కానీ ఇది కాటన్ కదా, ఒక 3 ఇంచులు అయితే తీసుకుందాం. ఎందుకంటే సింక్ అయ్యిందనుకోండి మళ్ళీ షార్ట్ అయిపోతుంది. కాబట్టి 3 ఇంచులు. మనకి టోటల్‌గా 34 ఇంచులు వచ్చింది కాబట్టి దానికి 3 ఇంచులు ఎక్కువ కలిపి 37 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లెగ్ తాలూకు పొడవు వచ్చేసింది. లెగ్ తాలూకా వెడల్పు అయితే మనము చూద్దాము. ఈ వెడల్పు చూసేటప్పుడు ఆది డ్రెస్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ నడుం పీస్ దగ్గర ఒక కుట్టు అయితే ఉందన్నాను కదా, ఈ కుట్టు దగ్గర అయితే మనము తీసుకోకూడదు. చిన్న చిన్న ప్లేట్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకు అక్కడ మొత్తం లూజ్ అనేది తెలియదు. దానికంటే కింద మన కిస్తా డౌన్ ఉంటుంది కదా, ఆ కిస్తా డౌన్ దగ్గర నేను ఎక్కడైతే చూస్తున్నానో అక్కడ మనం ఇలా విడదీసి తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి టోటల్గా లూజ్ అనేది వచ్చేస్తుంది. ఈ ఆది డ్రెస్లో అయితే మనకి 21 ఇంచు ఇంకా నర అయితే ఉంది, సరేనా. కానీ మనము మార్క్ చేసే డ్రెస్ క్లాత్లో వచ్చేసి అంత అయితే ఉండదు. 19 మ్యాక్సిమం మనము 400 కంటే తక్కువ కాస్ట్లో మెటీరియల్ తీసుకుంటే 20, 21, 19 అలా వస్తుంది. ఇంకా తక్కువ కాస్ట్లో తీసుకుంటే ఇంకా 18 కూడా కొన్నిటికైతే వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా మనము ఎక్కువ కాస్ట్లో తీసుకున్నాం అనుకోండి, 500 అబవ్ అలా తీసుకుంటే మనకి వెడల్పులో అంటే పన్నాలో పెద్ద పన్నా అయితే వస్తుంది. వెడల్పులో ఒక 1 or 2 ఇంచ్ ఎక్కువ వస్తుంది. పొడవులో కూడా ఒక 2.5 మీటర్లు అలా అయితే వస్తుంది. ఇది 2 మీటర్లే కాబట్టి దీనికి వచ్చేసి కరెక్ట్గా 20 ఇంచులే వచ్చింది. ఎంత ఉంటే అంత మనం పెట్టేద్దాం. ఒకవేళ లావుగా ఉన్నారు, మనకి సరిపోలేదు, అతుకులు వేయాలి అంటే మనకి ఇక్కడ లెగ్ దగ్గర కానీ నడుం పీసుల దగ్గర కానీ క్లాత్ మిగులుతుంది కదా, అతుకులు కూడా జాయింట్ చేసుకోవచ్చు, సరేనా. ఆ విధంగా మనము చూసుకోవాలి వెడల్పు. అంటే మ్యాక్సిమం ఆది డ్రెస్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటున్నాం కాబట్టి సేమ్ అచ్చంగా ఆది డ్రెస్ ఎలా ఉంటుందో అదే విధంగా పైనకి నాకు కొంచెం హెచ్చు తగ్గుల్లాగా అయితే అనిపిస్తుంది కాబట్టి ఈ హెచ్చు తగ్గులకి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు కిస్తా డౌన్ అయితే మనం తీసుకోవాలి, సరేనా. లెగ్ పొడవు అయితే తీసుకున్నాము, లూజ్ అయితే తీసుకున్నాం కదా, కిస్తా డౌన్ అయితే తీసుకోవాలి. ఆ డౌన్ తీసుకునేటప్పుడు నడుం దగ్గర అయితే కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుండి ఆ లాస్ట్ కింద వరకు అయితే ఆ డౌన్ వరకు అయితే మనం తీసుకోవాలి. మనకి 8.5 ఇంచులు అయితే వచ్చింది. 8.5 ఇంచులకి ఎంతైనా మీకు రాని, కానీ ఒక 1 ఇంచ్ ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది. 8 వచ్చినా 1 ఇంచ్ ఎక్కువ, 9 వచ్చినా 1 ఇంచ్ ఎక్కువ అలా తీసుకోవాలి. మనకి 8.5 వచ్చింది కాబట్టి 9.5 ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ పైనకు ఒక 1/2 ఇంచు, కిందకు ఒక 1/2 ఇంచు కుట్టుల్లోకి అయితే సరిపోతుంది, సరేనా. ఎవరైనా టైట్గా ఉందంటే కొంచెం పెంచుకుంటే సరిపోతుంది, లేదు అంటే ఇదే విధంగా మీరైతే చేసేసండి. ఇప్పుడు ఈ విధంగా లెగ్ లూజ్ అయితే మనము చూసుకుందాం. మనమైతే అన్ని మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, లాస్ట్లో లెగ్ లూజు. ఈ లూజ్ వచ్చేసి చూడండి, ఖర్చు ఒక 1 ఇంచ్, ఎవరికైనా ఒక 1 ఇంచు 1.5 ఇంచు అలా పెట్టుకుంటే సరిపోతుంది. నేను సీదాలో మొత్తం లూజ్ అయితే చూస్తున్నాను. చూసేటప్పుడు మనకు ఒక 5.5, 6 ఇంచుల దగ్గరగా వచ్చింది. కాటన్ కాబట్టి సింక్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఉన్నా తక్కువ చేసుకోగలం, కానీ తక్కువ ఉంటే ఎక్కువ చేయలేం. కాబట్టి ఒక 6 ఇంచులు అయితే నేను పెట్టేస్తున్నాను. అక్కడ 5.5 ఉంది కానీ 6 ఇంచులు అయితే నేను పెట్టేస్తున్నాను. తర్వాత ఖర్చుకు 1 ఇంచ్ అనేది మనం తర్వాత అయితే యాడ్ చేద్దాం, సరేనా. ఇక్కడైతే ఒక లైన్ అయితే తీసేద్దాం. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ బెల్ట్ కోసం మనం ఒక 2 ఇంచ్కి అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, బెల్ట్ కోసం అలా 2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని మీకు అర్థం అవ్వడం కోసం నేను ఒక బాక్స్లా అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను, సరేనా. అలా ఆ విధంగా మనకి బెల్ట్ అయితే వస్తుంది. అంత వెడల్పు కాదు, కొంచెం తక్కువ అలా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ కిస్తా పొడవు దగ్గర ఒక 2 ఇంచీలు మనమైతే ఇలా కిస్తా మార్కింగ్కి అయితే చేసుకుందాం. కిస్తా దగ్గర రౌండ్ షేప్ తీయడం వల్ల మనకి డ్రెస్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. లేదంటే ముడతలుగా మొత్తం గజిబిజిగా కొద్దిగా ఏదోలాగా అనిపిస్తుంది. ఈ విధంగా తీసుకోండి. ఒక 2 ఇంచులు మాత్రమే తీసాను, బాక్స్లా కొట్టాను. అలానే రౌండ్ అయితే తీస్తున్నాను. రౌండ్ కూడా నేను డీప్ అయితే చేయట్లేదు, నార్మల్గా రౌండ్ అయితే లైట్గా తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు లెగ్ కరువు స్కేల్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం.
ఎలా యూజ్ చేయడం వల్ల చూడండి ఇక్కడ మనకి డౌన్ అయితే కిస్తా డౌన్ అయితే ఉంది కదా, అక్కడ నుంచి మన లెగ్ లూజ్ బెల్ట్ వరకు అయితే మనం ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే అందరి దగ్గర ఈ స్కేల్ అయితే ఉండదు కదా, మా దగ్గర స్కేల్ లేదు అనే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏమంటే ఈ విధంగా టేప్ తీసుకోవచ్చు. సరేనా? ఈ విధంగా ఎలా తీసుకుంటే ఒక లైన్ కొట్టేసి కొంచెం కరువు తీసుకుంటే కొంచెం రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది అంతే. కొంచెం కరువుగా అయితే మనకి స్కేల్లో వచ్చింది అంతే, నార్మల్గా కూడా తీసుకోవచ్చు. అయితే ఈ మెజరింగే కరెక్ట్ అని కూడా మనం ఊహించుకోకూడదు. చూడండి మనకి లెగ్ కరువు స్కేలే కరెక్ట్ అని ఊహించుకోకూడదు. ఇది ఏంటి అంటే ఇప్పుడు నేను ఆదికి తీసుకొని చూడండి మనకి రెడీమేడ్ ప్యాంట్ ఏ విధంగా వస్తుందో ఆ మోడల్ అయితే ఇది వస్తుంది. కానీ చాలామందికి ఇలా నచ్చదనమాట. మన దగ్గరికి కస్టమర్స్ వస్తుంటారు కదా, మాకు అంతెందుకు అసలు చాలా లూజ్ వచ్చింది, మాకు ఇంత క్లాత్ ఎందుకు వదిలేశారు అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. కాబట్టి మనం కొంచెం నేను ఒక 2 ఇంచు లోపలికైతే తీసుకుంటున్నాను. చూడండి సన్నటోళ్ళకైతే ఇంత వెడల్పు అవసరం లేదు కాబట్టి ఒక 2 ఇంచు. ఇంకా చాలామంది అయితే సన్నగా ఉండేటప్పుడు ఇంకా లోపలికి తీయండి అనే వాళ్ళు కూడా ఉంటారు. లెగ్ దగ్గర కూడా మీరు అలా ఎట్ ఏ టైం అలా మొత్తం అలా చేయొద్దు, కొద్దిగా తక్కువ ఉండాలి, లెగ్ దగ్గర లూజు కూడా తక్కువ ఉండాలి అనే కస్టమర్స్ కూడా ఉంటారనమాట. కాబట్టి ఎంత సన్నగా ఉన్నారో వాళ్ళ క్లాత్ అనేది అంత అవసరం లేదు. ఎందుకంటే సన్నగా తొడలు కూడా సన్నగా ఉంటాయి, కాలు కూడా సన్నగానే ఉంటాయి. కాబట్టి పెద్ద లూజ్ అవసరం అయితే లేదు. ఓన్లీ నడుము లూజు దగ్గరే మన కాలు లూజు ఉంది కదా, ఆ లూజు దగ్గరే మనము ప్లేట్స్ పెడతాం కాబట్టి తీసుకోవాలి. అయితే ఒకవేళ ఎవరికైనా తొడ భాగం ఎక్కువగా ఉంది, కొందరు హైట్ తక్కువ ఉంటారు కదా, పొట్టిగా ఉండి తొడలు బాగా లావుగా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ముందు మనం లెగ్ కరువు స్కేల్తో వినియోగించి ఒక లైన్ అయితే కొట్టాం కదా, ఆ లైన్ సరిపోతుందనమాట. అది వచ్చేసి మనకి రెడీమేడ్ స్టైల్లో వస్తుంది, పటియాలా టైప్లో వస్తుంది కాబట్టి, సెమీ పటియాలా టైప్లో వస్తుంది కాబట్టి ఆ మార్కింగ్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే నేను అక్కడ తీసాను అనమాట ఖర్చులోకి. ఓకేనా? ఖర్చులోకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ అయితే నేను కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి అయితే సన్నగా ఉన్నారనుకోండి, చిన్నపిల్లల్లాగా ఉన్నారనుకోండి, వాళ్ళకు 1.5 మీటర్ అయితే సరిపోతుందనమాట. కొద్దిగా మీడియం సైజ్ అంటే 2 మీటర్స్, ఇంకా హెవీ సైజ్ అంటే 2.5 అయితే సరిపోతుంది. సరేనా? నార్మల్ సైజ్ అయినా నార్మల్ ప్యాంట్ కదా, 2.5 అయినా సరిపోతుంది. అయితే ఈ విధంగా మనము లెగ్ పీస్ని కట్ చేసుకున్నాం కదా, ఈ ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే మన వైపు అయితే తిప్పుకుందాం. ఇటు సైడ్ అయితే ఫోల్డింగ్ అయితే ఉంది. చూడండి కిందకు ఓపెన్స్ ఉన్నాయి కదా, 4 లేయర్లు అయితే ఉన్నాయి కాబట్టి మనం అన్నీ సమానంగా అయితే పెట్టుకోవాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా. అలానే మన సైడు కోరంచు ఉంది, అది కూడా చూసుకోండి. గట్టంచు అంటాం కదా, కంపెనీ నుండి వచ్చినప్పుడు అంచు అయితే ఉంటుంది కాబట్టి ఆ అంచు అయితే ఉంటుంది. అదే మనకి ఫోల్డింగ్ సింగిల్ ఫోల్డింగ్ చేసేస్తే నడుం బెల్ట్కి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నడుం పీస్ ఆది డ్రెస్సులు 2 కొలతలు తీసుకుంటే సరిపోతుందనమాట. లెగ్ పీస్కి అనేసరికి ఒక 4 కొలతలు అయితే తీసుకోనము, కానీ దీనికి 2 కొలతలు అయితే సరిపోతుంది. చూడండి వెడల్పు అయితే నేను ఇక్కడ చూస్తున్నాను, 2 పొరలుగా చూస్తున్నాను, 4 పొరలుగా కాదు 2 పొరలుగా. అలానే కింద ఒక లేయరు పైన ఒక లేయరు ఉంది. అలానే పొడవు వచ్చేసి బెల్ట్ దగ్గర నుండి మధ్యలో స్టిచ్ అయితే వస్తుంది కదా, ఆ స్టిచ్ దగ్గరకు అయితే తీసుకోండి. ఎంత వెడల్పు ఉంది ఎంత పొడవు ఉంది అని మనమైతే చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇందులో మనము మార్కింగ్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా తీసుకుంటే 24 ఇంచీలు ప్లస్ మనం ఖర్చుకు ఒక 2 ఇంచీలు అయితే ఎక్కువ తీసుకుందాం, 26 ఇంచీలు అక్కడికి వచ్చింది. అయితే మనకి అంత పీస్ అనేది అతుకులు అయితే పడుతుంది. అతుకులు వేయడం మనకి టైం వేస్ట్ అయితే అయిపోతుంది కదా. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 4 లేయర్లు అయితే ఉన్నాయి కదా, ఎవరికైనా చిన్న సైజు ప్యాంట్ మీరు కుట్టాలి అంటే 24 లేకుండా చాలామందికి 20 ఇంచీలు అలా వచ్చింది అంటే ఒక లేయర్ తీసేసి ఒక లేయర్ మీదే మీరు అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డబల్ లేయర్స్ అయితే పెట్టాను కదా, 4 పొరలుగా ఉంది, 2 ఫోల్డింగ్లు అయితే ఉన్నాయి. మన ప్యాంట్ క్లాత్ అదే విధంగా పెట్టాం కాబట్టి మనకి ఆది ప్యాంట్లో 24 ఇంచీలు వచ్చింది కాబట్టి 2 ఇంచీలు కలిపితే 26, 26లో సగం అయితే ఇక్కడ పెట్టుకోవాలి. 13 ఇంచీలకైతే పెట్టాను. పొడవులో కూడా మనకు అక్కడ 8 ఇంచీలు అయితే వచ్చింది, ఇక్కడ ఒక 2 ఇంచీలు కలుపుకోవాలి. సరేనా? 2 ఇంచీలు కాబట్టి 9, లేదంటే అంటే ఒకవేళ 8.5 వచ్చింది అనుకోండి, 9.5 మీకు ఎంత పొడవు రాని సరే 2 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. వెడల్పులో 2 ఇంచీలు పెంచాను, పొడవులో 2 ఇంచీలు పెంచాను.
వెడల్పులో ఎందుకు పెంచాము 2 ఇంచీలు అనుకుంటే, బ్యాక్ సైడ్ అయితే ఒక కుట్టు వస్తుంది, ఫ్రంట్ సైడ్ మనకు బెల్ట్ వస్తుంది, కొద్దిగా సింక్ అవుతుంది కాటన్ కాబట్టి కరెక్ట్గా 2 ఇంచీలు అయితే సరిపోతాయి. పొడవులో ఎందుకంటే కింద కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచ్ కావాలి. బెల్ట్ ఫోల్డింగ్ అంటే మనము నాడా ఎక్కిస్తాం కదా, నాడాకు వచ్చేసి ఒక 1 ఇంచ్ 1.25 ఇంచ్ మనం ఫోల్డింగ్ చేస్తాము. తర్వాత సింక్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా 2 ఇంచీలు అయితే తీసుకోండి. తీసుకున్నది కుట్టుల్లో కరెక్ట్గా వినియోగించాలి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ తీసుకొని 1/4 ఇంచులో కుట్టేస్తే మీకు క్లాత్ అనేది పొడవెక్కువ, ప్యాంట్ పొడవెక్కువ అయిపోతుంది. అలా కూడా మీరైతే చూసుకోవాలి. ఇక్కడ చూసారా 2 లేయర్స్ అయితే మనకు వచ్చాయి కదా, కిందకు ఒకటి అంటే బ్యాక్ సైడ్కి ఒకటి, ఫ్రంట్ సైడ్కి ఒకటి మనకు లేయర్స్ అయితే వచ్చాయి. మనం నడుం క్లాత్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇక్కడ నాడాల కోసం కూడా కొన్ని క్లాత్లు అయితే ఈ విధంగా మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా? అయితే డ్రెస్ క్లాత్ వచ్చేసి కొద్దిగా డిజైన్ వచ్చింది, ఫ్లవర్స్ అలా వస్తే ఇంకా డిఫరెంట్గా మనం ఫోల్డింగ్ అయితే చేయాలి. నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం. ఇక్కడ నేను మెజర్మెంట్ కూడా నోట్ చేశాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.